హాయ్ హలో హౌ ఆర్ యూ? ముసలి పెంటి పెద్ది ముసలి పెంటి పెద్ది ఏంటి? మీ యాంకర్ పాపతో, మీ యాంకర్ పాప ప్రశాంతి పాప ఉంది కదా, మీ యాంకర్ ప్రశాంతి పాప, ఆ పాపతో ఏంటి ఏదో ఫేక్ వీడియోస్ పెట్టిస్తున్నావు, ఫేక్ వాయిస్ వీడియోస్ సారీ, ఫేక్ వాయిస్ వీడియోస్ పెట్టిస్తున్నావు. ఫేక్ వాయిస్, అవన్నీ ఫేక్ వాయిస్ క్లియర్గా తెలిసిపోతుంది కదా, క్లియర్గా తెలుస్తుంది ఆ ఫేక్ వాయిస్ అనేసి. ఆ? ఆ యాంకర్ పాపకేంటి, ఒక వీడియో పెట్టేసరికి మిలియన్లో వచ్చేసింది. ఇంకా కంటిన్యూ ఇవే పెడితే మిలియన్లో వచ్చేస్తుందేమో అనుకుంటుందేమో యాంకర్ పాప, యాంకర్ ప్రశాంతి పాప. ఈ డబ్బు బ్యాచ్, ఇదంతా డబ్బు బ్యాచ్, మీరంతా డబ్బు బ్యాచే. వామ్మో, డబ్బు కోసం ఎంత దిగజారిపోతున్నారు ఒక్కళ్ళు అట్లా. ఆ? డబ్బు కోసం ఎంత దిగజారిపోతున్నారు. డబ్బు ఉంటే చాలా, డబ్బు వస్తే చాలా ఎంతకని దిగజారిపోతారా? ఏంటి ఆ చరిత్ర సదాక్షణ అంటున్నారు కదా, డబ్బు కోసం దిగజారిపోయింది, ఆ బట్టలు వేస్తుంది, ఆ తిన్నది, ఇది తిన్నది అంటుంది. మరి మీరు దిగజారిపోతున్నారు కదా, మరి మీరు దిగజారట్లేదా? ముందు మీ గోయి చూసుకోవచ్చు కదా, ఇంకొక గోయి గురించి మాట్లాడే బదులు ముందు మీ గోయి మీరు చూసుకోవాలి కదా. మీకు వెనక ముందు అన్ని గోతులే ఉంచుకొని వేరే వాళ్ళ గోతుల గురించి మీరు ఎలా మాట్లాడతారు? ముందు మీ గోతులు మీరు పూడ్చుకోండి. పూడ్చుకున్నాక పూడడం పూర్తయిన తర్వాత అప్పుడు వేరే వాళ్ళని మాట్లాడి ట్రై చేయండి. ఈ చుట్టూతో గోతులు ఉంచుకుని వేరే వాళ్ళు గోతులు ఉన్నాయి, అలా ఉన్నాయి, ఆ యాడ్ చేశారు, వాళ్ళు వేరే వాళ్ళు ఫ్రాడ్ అయ్యారు, ఆ ఫ్రాడ్ అయ్యారు, ఈ ఫ్రాడ్ అయ్యారు, ఓ సోది కబుర్లు చెప్తారు. ఏమా యాంకర్ ప్రశాంతి పాప, యాంకర్ ప్రశాంతి పాప, నీకు ఎవరో కాల్ చేశారా? ఆ ఆ కాల్ రికార్డ్స్తో ఒక వీడియో పెట్టేస్తే మిలియన్లో వచ్చేస్తాయి అనుకుంటున్నావా? అందుకే ఒక ఒక 7 నిమిషాలు పెట్టేస్తే చాలు మిలియన్లో వచ్చేస్తాయి, ఇక ఫుల్ డబ్బే డబ్బు అనుకున్నావా? ఇంకా అదే పనిలో ఉన్నట్టున్నావు నువ్వు, అదే పనిలో ఉన్నట్టున్నావు. ఆమె ఏం ఫోన్ చేసి, నేను చూశాను, యూట్యూబ్లో చూశాను, ఆమె యూట్యూబ్లో చూశాను అందుకని అక్కడ చూసాను అనలేదే, అక్కడ చూసాను అనలే కదా, యూట్యూబ్లో చూశాను అంది. యూట్యూబ్లో చూశాను, ఏదైతే కాల్ చేశానో, కాల్ చేసి ఇలా ఇలా అని చెప్తే డబ్బులు అడిగారు, 40,000 అడిగారు, లాస్ట్కి 10,000, 5,000 ఇస్తాను, లేదు 10,000 అన్నారు, 10,000 ఇచ్చాను, ఒక 4 నిమ్మకాయలు దిండు కింద పెట్టుకోమన్నారు అని చెప్తుంది. మాది మీరు బాగా లేనోళ్ళు, మిడిల్ క్లాస్లో అంతే. ఒక మిడిల్ క్లాస్లో అయ్యి ఉండి అంత డబ్బులు ఎలా ఇచ్చారు మీరు? ఎలా ఇచ్చారు అంత డబ్బు మీరు? చాలా ఈజీ క్యాజువల్గా మాట్లాడుతుంది, బాధపడుతూ ఏం మాట్లాడలేదు, క్యాజువల్గా మాట్లాడుతుంది. 10,000 ఇచ్చేసాను, ఇప్పుడు ఆ డబ్బులు ఉంటే ఈ పిల్లలకి ఆ ఖర్చులు ఈ ఖర్చు ఉండేవి కదా అంటుంది. అర్థం కావట్లేదా? అది ఫేక్ అని క్లియర్గా అర్థమవుతుంది, ఫేక్ అని క్లియర్గా అర్థమవుతుంది. 10,000 పోయినాయి, ఆ వల్ల నేను 10,000 నష్టపోయాను, వీళ్ళ నష్టపోయాను, వాళ్ళ వల్ల నష్టపోయాను అని చెప్తుంది. ఎంత ఎంత ఫేకా, ఎంత గౌరవం ఫేకా. ఒక వీడియో పెట్టేసింది మాత్రాన సక్సెస్ అయిపోయాం, ఏదో సాధించేసాం అనుకుంటున్నావా? ప్రశాంతి పాప, యాంకర్ ప్రశాంతి పాప, సాధించేసా అనుకున్నావా? లేకపోతే ఈ వీడియో దానికి మిలియన్ వచ్చేసింది కదా, దీనికి కూడా ఇంకా ఇంకా మిలియన్ మీద మిలియన్ వచ్చేస్తా అని పెట్టేసావా? ఎందుకు నీది తగ్గించుకుంటున్నావు? ఎందుకు అలాంటి ఫేక్ ఫేక్ వాయిస్లు పెడుతున్నావు? యాంకర్ అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి. ఇక అవే షార్ట్స్ అవే, వీడియోస్ అవే, ఇక వచ్చేస్తాయి, వ్యూస్ వచ్చేస్తాయి, డబ్బు మీద డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటున్నావు ఏంటి? అవే షార్ట్స్ పెడుతున్నావు, అవే వీడియోస్ పెడుతున్నావు, ఇంకా అదే పనిలో ఉన్నట్టున్నావు నువ్వు. ఇంకా అదే పనిలో ఉంటే డబ్బులు వచ్చి పడతాయి అనుకుంటున్నావా? ఎందుకు? నిజంగా నువ్వు యాంకర్ అయితే ఇది నువ్వు తగ్గించుకుంటున్నావు. నిజంగా నువ్వు యాంకర్ అయితే నువ్వు ఇలా ఉండవు, ఇంకోలాగా ఉంటావు. నువ్వు యాంకర్ యాంకర్ అని చెప్పుకుని ఆ ముసుగులో ఉన్నావు. యాంకర్ అని ముసుగులో ఉండి ఇవంతా చేస్తున్నారు. ప్రశాంతి పాప, నువ్వు యాంకర్ అని ముసుగులో ఉన్నావు తప్ప నువ్వు యాంకర్ కాదు. యాంకర్కి నువ్వు ఇలా ఉండవు, ఈ విధంగా ఉండవు, నిక్కచ్చితంగా మాట్లాడుతావు. అలా నీ ఎక్కడ కనిపించట్లేదు. ఆ ఫేక్ వాయిస్తో డబ్బులు పోయినాయి అయిపోయినాయి మాట్లాడుకుంటూ వెళ్తా ఉంటే నువ్వు అవునా పోయినాయా, అలాగా పోయినాయా, ఆ పెరుగు ముసలి పెంటి పెద్దేమో నీకు ఇవ్వటం, నువ్వు దాన్ని ఛానల్ వేసుకోవటం, ఏమో మిల్లులు వచ్చేస్తాను అనుకోవటం. ఎందుకు ఎందుకు నువ్వు నీది తగ్గించుకుంటున్నావు? తగ్గిపోవట్లే, పోలే, నీది తగ్గిపోలే, ఇంకా తగ్గిపోద్ది. నువ్వు ఇలాగే ఉన్నావు అనుకో, పోద్ది మొత్తం నాష్. ఆ మీద పడి
ఆమె ఏడుస్తుంది. ఈ ముసలి పెంటి పెరుగు పెద్ద ఏడుస్తుంది. నువ్వు కూడా ఏడుస్తున్నావా? నువ్వు ఆ బ్యాచ్ ఏడుస్తుంది ఇప్పుడు. ఆ ముసలి బ్యాచ్, ఆ దండుపాలెం బ్యాచ్ ఉంటుంది. ఈ ముసలిది ఆ దండుపాలెం బ్యాచ్. ఎప్పుడు ఏడుపు కొట్టు మొహాలు వేసుకునే ఉంటారు. ఎప్పుడు ఏడుతూనే ఉంటారు. వాళ్ళతో పాటు నువ్వు కూడా యాడ్ అయ్యవా? ప్రశాంతి పాప, నువ్వు కూడా యాడ్ అయ్యవా? నువ్వు కూడా యాడ్ స్టార్ట్ చేసావా? నువ్వు కూడా యాడ్ స్టార్ట్ చేస్తే నీకు అయిపోయింది. నీది కూడా డౌన్ అయిపోతా వస్తుంది. మరి చూసుకో మరి. మంచి పొజిషన్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా నీకు ఖచ్చితంగా ఉండు, ఖచ్చితంగా మాట్లాడు. అంతేగాని ఆ, ఆహా, అలాగా, అయ్యో, అమ్మో, యా, ఈ యాంకర్ చేసే పద్ధతి ఇదా? నీకు వచ్చే యాంకరింగ్ చేయటం వచ్చా? యాంకర్ చేసే పద్ధతి ఇదా? చూసుకో, వేరే వాళ్ళని చూసి నేర్చుకో. వేరే వాళ్ళు యూట్యూబ్లో ఉంటాయి, వీడియోస్ ఉంటాయి కదా, అవి చూసి నేర్చుకో యాంకరింగ్ ఎలా చేయాలని. అలా చేయి, ఖచ్చితంగా మాట్లాడు. అవి చేసుకుని చాలామంది ఉంటారు యాంకర్ చేసేవాళ్ళు. వాళ్ళని చూసుకుని నేర్చుకుని ఆ తర్వాత వీడియో యాంకరింగ్ చేసి వీడియోస్ పెట్టు. బాగుంటుంది. పెద్ద సోదన్లాగా ఉన్నావు నువ్వు. పాప, ప్రశాంతి పాప, యాంకర్ ప్రశాంతి పాప. నేర్చుకోమ్మా, యాంకర్ చేయటం ముందు నేర్చుకో. యూట్యూబ్లో షార్ట్స్ అయ్యాయి, వీడియోస్ అయ్యాయి, ప్రతి అన్నీ అయ్యాయి. మిలియన్లు వచ్చేస్తావేమో, మిలియన్ల మీద మిలియన్లు వచ్చి పడిపోతాయేమో అనుకుంటున్నావేమో. డౌన్ అయిపోతావు, గుర్తుంచుకో. డౌన్ అయిపోతావు నువ్వు. ఇంకో వీడియో పెట్టింది. ఇంకో వీడియో ఏంటంటే, నేనమ్మ ఆమె అసలు ఏంటి గొంతులు మాట కూడా రావట్లేదు ఆమెకి. ఆమంట 5 లక్షలు ఇచ్చేస్తుందంట. ఆమెకంటే చిన్న చిన్న పిల్లలు ఉన్నారంట. హైదరాబాద్లో ఉంటుందంట. అమ్మ, హాస్పిటల్లో ఉన్నానమ్మా, ఏదో కొంచెం లేచి ఎలాగో మాట్లాడుతున్నానమ్మా, ఏదో వాట్సాప్ నుంచి ఏదో చెప్తుంది, అర్థమే కావట్లేదు. వాట్సాప్ నుంచి ఏదో మాట్లాడుతున్నాను, ఏదో వాయిస్ పెట్టాను అది చెప్తుంది. 5 లక్షలు ఇచ్చిందంట. 5 లక్షలు. ఎవరు అందుకు డబ్బులే లేవు. 5 లక్షలు ఎలా ఇచ్చింది? ఎలా ఇస్తారు అసలు 5 లక్షలు? నాకు అర్థం కాదు. ఎందుకు ఇస్తారు 5 లక్షలు? ఎవరు తీసుకుంటారు 5 లక్షలు? ఓకే, నువ్వు 5 లక్షలే ఇచ్చావనుకో, మరి ఎందుకు ఆరోగ్యం పాడైపోయి హాస్పిటల్ జాయిన్ అయ్యే బదులు నీకు ఏవో ఉన్నాయంటున్నావు కదా, అవన్నీ పట్టుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సింది. పాపం, పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళలేదు? పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు కదా. ఓహో, పెరుగు పెద్దమ్మ దగ్గరికి వెళ్తే నీకు న్యాయం చేస్తారని జనాలందరూ చెప్పారా? అందుకే అవన్నీ పెట్టిన పెద్దమ్మ దగ్గరికి వస్తే నిన్ను అవన్నీ తీసుకుని బయటికి గెంటేసిందా? కొట్టి బయటికి గెంటేసిందా? దెబ్బకి హాస్పిటల్ అడ్మిట్ అయ్యావా? ఆ పెరుగు పెద్దమ్మ నిన్న ఇవన్నీ తీసుకుని కుట్టించిందా? ఇలా 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 చెప్పపోతే నిన్ను చంపేస్తానని బెదిరిస్తే నువ్వు ఇవన్నీ చెప్తున్నావా? అవునట్టు కదా. ఈ ముసలి పెరుగు పెద్దమ్మ నీ దగ్గర 5 లక్షలు తీసుకుని ఇలా మాట్లాడపోతే నేను చంపించేస్తాను, కుట్టేస్తాను అని బెదిరించిందంట కదా. అందుకే నువ్వు ఇలా చెప్తున్నావంట. ఏంటి ఫేక్ వాయిస్లు? ఎంత క్లియర్గా తెలిసిపోవట్లేదు అబద్ధాలని ఇవన్నీ. ఆమె 5 లక్షలు ఇచ్చిందంట. అసలు నోట్లో హాస్పిటల్ అడ్మిట్ అయిందంట. ఎలాగో వచ్చి ఏదో మాట్లాడుతుందంట. అంత ఎలా ఇస్తారు 5 లక్షలు? నాకు అర్థం కాదు. ఎలా ఇస్తారు 5 లక్షలు? ఎలా ఇస్తారు 5 లక్షలు? అంత ఈజీగా జనాలు మీరు ఒక ఫేక్ వాయిస్ పెట్టేస్తే జనాలు గుర్రెల్లాగా నమ్మేస్తారు అనుకుంటున్నావా? పాప, యాంకర్ ప్రశాంతి పాప, ఒక ఫేక్ వాయిస్ పెట్టే కానీ నమ్మేస్తారు అనుకుంటున్నావా? యాంకర్ ప్రశాంతి పాప, ఎలా వచ్చావమ్మా 5 లక్షలు? ఏ విధంగా ఇచ్చావమ్మా 5 లక్షలు? అడిగే బదులు ఏమ్మా నిజంగా ఇచ్చావా 5 లక్షలు? లేకపోతే అబద్ధం చెప్తున్నావా? అలాగ అడగాలి నువ్వు. నిజంగా ఇచ్చావా? ఇది ఫేక్ అని, ఇది అబద్ధం అనుకోవచ్చు కదా. నువ్వు అబద్ధం చెప్తావు అనుకోవచ్చు కదా. అలా అలా అడుగుతున్నావా? ఎలా ఇచ్చావమ్మా 5 లక్షలు? ఏ విధంగా ఇచ్చావమ్మా 5 లక్షలు? ఇలాగ నువ్వు అడిగేది? ఇలాగ నువ్వు అడిగేది? అక్కడ తెలియట్లేదా? ఒక పెద్ద ఫేక్ అని, నువ్వు ఒక పెద్ద ఫేక్ ప్రశాంతి పాపమని, ఆ ముసలిని పెరుగు పెద్ద ఫేక్ అని అర్థం కావట్లేదా? మీరంతా ఫేక్ మనుషులు, ఫేక్ వ్యవహారాలు మీరన్నీ. ఆమంట ఎవరికి చెప్పలేదంట. ఎవరికి తెలియదు అంట. ఎవరికి తెలియకుండా 5 లక్షలు ఎలా ఇస్తారు? ఎలా ఇస్తారు 5 లక్షలు? అప్పుడు ఏంటి పిల్లలు ఎవరికి తెలియదంట. ఎవరికి తెలియకుండా 5 లక్షలు చేస్తుందంట. ఎలా ఇస్తుంది? ఎంత ఫేక్ అనమాట. అంత 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 తెలివి తక్కువదా? అంత డబ్బులు 5 లక్షలు ఇవ్వని ఇచ్చేస్తారా? ఎలా ఇస్తారు? ఓ వీడియోలో యూపీ అవన్నీ పెట్టేసి ఒక వీడియో పెట్టేసింది. యాంకర్ పాప శాంతి పాప ఒక వీడియో పెట్టేసింది. ఇద్దరు కలిసి ఏదో చేద్దాం అనుకుంటున్నారు. ఏమీ చేయలేదు మీరు. నిజాన్ని చెప్పండి. అబద్ధాలు ఫేక్ వాయిస్ క్రియేట్ చేసి చెప్పడం కాదు. నిజాలు మాట్లాడండి. నిజాలు చెప్పండి. నిజాలు చెప్పండి. నిజంగానే వాళ్ళకి అన్యాయం జరిగి ఉంటే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వెళ్తారు. అంతేగాని మీ దగ్గర రారు. మీరు న్యాయం చేస్తారా? ఏం న్యాయం చేస్తారా? మీరు మీ దగ్గర ఎందుకు వస్తున్నారా? నాకు అర్థం కావట్లేదు.
ఎవరికి తెలియక ఎవరికి తెలియదంట. మీకు మీకొచ్చి చెప్తారా? వాళ్ళొచ్చి ఎవరికి చెప్పకుండా మీకొచ్చి చెప్తారా? మీరు న్యాయం చేస్తారా? మీ జేబులో డబ్బులిస్తారా వాళ్ళకి? ఇక్కడ అర్థం అవ్వట్లేదా? ఇది ఫేక్ అని? ఏమ్మా యాంకరింగ్ పాప శాంతి పాప? ఎందుకు ఇలాంటి ఫేక్ చేస్తావు? ఓహో! పెరుగు బద్ద మీద వీడియోస్ చేస్తే మిలియన్‌లో వచ్చేసింది. ఇలా ఆమె మీద వీడియోస్ పెట్టేస్తే మిలియన్ వచ్చేస్తా అనుకున్నావా? మిలియన్‌లో వచ్చేస్తాయేమో, డబ్బులొచ్చి పడిపోతాయి అనుకున్నావా? డబ్బుల కోసం యాంకర్ అని చెప్పుకొని ఇలాంటి పనులు నువ్వు చేసేది? ఇలాంటివి నువ్వు చేసేది? నిజంగా న్యాయంగా ఉండాలనుకుంటే, న్యాయంగా చేయాలనుకుంటే, నీకేమన్నా ఇస్తే దాని గురించి ఎంక్వైరీ చేసుకొని, వాళ్ళని తీసుకొని స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ చెయి. అది నువ్వు న్యాయం చేసినట్టు. వాళ్ళు రమ్మని వాళ్ళని తీసుకెళ్ళి కంప్లెయింట్ చేసి, ఆయన న్యాయం చేసి, అప్పుడు అది వీడియో చేసి పెట్టు. అది నువ్వు న్యాయం చేసినట్టు. అంతేగాని ఒక ఫేక్ వాయిస్‌ని వీడియో చేసేసి యూట్యూబ్‌లో వీడియో పడేస్తే నమ్మేస్తారా? జనాలు గొర్రెలా? కింద కామెంట్ పెట్టేది ఆ దండుపాలెం బ్యాచే. ఉంటది కదా! ముసలిదాని కొడుకు, ముసలిదాని దండుపాలెం బ్యాచ్ ఉంటది. ముసలి పిరుగు పెద్దమ్మ కొడుకుని చెప్పుకునేవాడు ఉంటాడు ఒకడు. వాడు ఆ దండుపాలెం బ్యాచ్ దానికి దండుపాలెం బ్యాచ్ ఉంటది కదా! వాళ్ళే కామెంట్ పెట్టేవాళ్ళు. అంతే ఎవ్వరు పెట్టరు. ఎవ్వరు అంత గొర్రెలాగా ఎవ్వరు నమ్మరు ఇలాంటియన్నీ. యూట్యూబ్‌లో ఒక జ్యోతిష్యం యాడ్ ఇచ్చినంత మాత్రాన సూపర్ అని నమ్మేసి వెళ్ళిపోతారా? ఎందుకెళ్తారు? ఒకడు నిజంగా నమ్మి ఫోన్ చేసి 10,000 పట్టురా అంటే ఇదేదో తేడాగా ఉందని వదిలేస్తారు. అంతేగాని 10,000 పెట్టుకొని అవునా 10,000 ఏసేస్తారా? ఎందుకేస్తారు? ఎందుకేస్తారు? హ్మ్. నిజంగా వాళ్ళు తెలివైనోళ్ళైతే మీ దాకొచ్చి మీ దాకా ఎందుకొస్తారు? తెలివి తక్కువోళ్ళైతే ఇచ్చారనుకోవచ్చు. తెలివైనోళ్ళైతే మీ దాకా ఎందుకొస్తారు? స్టేషన్‌కెళ్తారు. స్టేషన్‌కెళ్తారు. నిజంగా మంచి కట్టయిన దానివైతే వాళ్ళు రమ్మని వాళ్ళ ప్రూఫ్స్ పట్టుకొని స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ చెయి. అది నువ్వు నిజాయితీగా ఉన్నట్టు. ఆ ముసలి పెరుగు పెద్ద ఏం చేస్తుంది 4 సంవత్సరాల నుంచి నన్ను కాంటాక్ట్ అయ్యారు. నేను వాళ్ళని కాపాడాను. వాళ్ళని డిప్రెషన్‌కి నేను వాళ్ళని కాపాడాను. సేవ్ చేశాను అంటుంది. నువ్వు కాపాడడం ఏంటి? బోడిదానా? నువ్వు కాపాడడం ఏంటి? పోలీస్ స్టేషన్‌కెళ్తే వాళ్ళు కంప్లెయింట్ చేస్తే వాళ్ళే కాపాడతారు. నువ్వు కాపాడడం ఏంటి? నువ్వేం చేసావు అనేది? ఇదేనా? ఒక ఫేక్ వాయిస్ పెట్టుకొని ఇదేనా? ఇదే రంది? ఏమ్మా యాంకరింగ్ పాప నువ్వు కూడా స్టార్ట్ చేసావా? నువ్వు కూడా ఏడుపు స్టార్ట్ చేసావా? చూసుకో. నువ్వు కూడా ఏడిస్తే ఆ పెరుగు పెద్ది ముసలి పెరుగు పెద్ది ఉంది కదా! దానికి పట్టిందే నీకు పడద్ది. నువ్వు ఒకరి మీద ఎడ్డం మొదలు పెడితే నీకు అదే పడద్ది. అసలు నీ యాంకరింగ్ నేను చూస్తే నాకు చిరాకేస్తుంది. అవునా? అదేంటి? అవునా? యాంకరింగ్ చేసే ఇదే పద్ధతి. చూడు చాలామంది చేస్తున్నారు చూడు. వాళ్ళని చూసి నేర్చుకో. మాట్లాడు. కరెక్ట్‌గా మాట్లాడు. ఖచ్చితంగా మాట్లాడు. ఏ పెద్దానికి ఓహ్! హా! హా! ఓహ్! యాక్షన్స్ ఏంటా యాక్షన్స్? యాక్షన్స్ ఏంటి? నీకు యాక్షన్ చేయడం వచ్చి నీకు స్క్రిప్ట్‌లో యాక్షన్సే ఉన్నాయి. ఓన్లీ యాక్షన్సేనా? ఆ పెరుగు పెద్దమ్మ ఇచ్చిన స్క్రిప్ట్‌లో నీకు యాక్షన్సే ఉన్నాయా? ప్రశాంతి పాప నీకు ఓన్లీ యాక్షన్సే ఉన్నాయా? నీకు యాక్షన్ చేయడం వచ్చా? యాంకరింగ్ చేయడం రాదా? ముందు యాంకరింగ్ చేయడం నేర్చుకో. ఆ తర్వాత యాక్షన్ చేద్దు కానీ. ఎవ్వరు దేనికి ఎవ్వరు భయపడరు. ఎవ్వరైనా ధైర్యంగా మాట్లాడగలరు. నాకు అంతే ధైర్యం ఉంది. అంతే ధైర్యంగా మాట్లాడగలను. అంతే తప్ప నేనెవ్వరికీ డబ్బుకి ఆశపడి ఈ దిగజారిపోయే రకాన్ని కాదు. నువ్వు చేస్తున్నవే దిగజారిపోయి ఫేక్ వీడియోస్ పెట్టి వీడియోస్ చేస్తున్నావు కదా! ఆ దిగజారితనమే అది. అది ఆ ముసలి పెరిగిపోతే దిగజారిపోయింది. ఆమెను చూసుకొని నువ్వు అదే పని చేస్తున్నట్టున్నావు చూసుకో. ఆలోచించుకో. ఆ మాయలో పడకు. ఆ ముసలి పెరుగు పెద్ద మాయలో నువ్వు పడకు. ముందు కరెక్ట్‌గా యాంకరింగ్ చేయడం నేర్చుకొని మంచి వాళ్ళు యాంకరింగ్ చేసుకో. నిజంగా నీకు నువ్వే అదే ఇదైతే యాంకరింగ్ చేయడం నేర్చుకొని మంచిగా యాంకరింగ్ చేస్తే నీకు బావుంటది. నీకు లైఫ్ బావుంటది. అంతేగాని ఆ మాయలో పడి నీ లైఫ్‌ని స్పాయిల్ చేసుకోకు. అర్థమవుతుందా? నీ లైఫ్‌ని స్పాయిల్ చేసుకోకు ఆ మాయలో పడి. ఎప్పుడు ఆ బ్యాచ్, ఆ ముసలి బ్యాచ్, ఆ ముసలి బ్యాచ్ ఎప్పుడు ఏడుపే. ఏడుతూనే ఉంటారు. 4 సంవత్సరాల నుంచి ఇదే గొడవ, ఇదే రంది, ఇదే పెంట. వత్తది. ఏదో ఒక రోజు లైవ్ వేసుకొత్తది. నేను సాధించా, నేను గెలిచా, నేను పొడిచా, నేను దూకా, నేను అది చేశా, నేను ఇది చేశా. నేను బిజీగా ఉన్నా. నా కూతురుతో బిజీగా ఉన్నాను, నా కొడుకుతో బిజీగా ఉన్నాను. ఇంట్లో మనవరాలతో బిజీగా ఉన్నాను. సొల్లు అబద్ధం చెప్పుద్ది. మాట నోరిప్పితే అబద్ధం. నోరిప్పితే కంపు. నోరిప్పితే చండాలం.
ఆ ముసలి అంటే చండాలం. ఆ ముసలి నోరే చండాలం. నోరిప్తే కంపు, నోరిప్తే పెంట. ఆ పెంట తప్ప ఏముండదు. ముసలిదాని నోట్లో పెంట తప్ప ఏది ఉండదు. అది అంటారు కదా, ముసలి అంటారు కదా, జీత్రి జిలేబీ, జీత్రి జిలేబీ. ఆ జీత్రి జిలేబీ తిని ఎప్పుడు ఆ పెంట మాటలే మాట్లాడిద్దాం ముసలి. ముసలి మాట్లాడే మాటలన్నీ పెంట మాటలే. ఎందుకంటే జీత్రి జిలేబీ తిని 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 4 సంవత్సరాల నుంచి తింటుంది జీత్రి జిలేబీ. 4 సంవత్సరాల నుంచి తిని 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 తినటం వల్ల పెంట మాటలే వస్తాయి. నోరిపితే గబ్బు మాటలు, నోరిపితే గా దాని ఏమంటే గార్బేజ్ మాటలు. డస్ట్‌బిన్ వస్తది. నోరిపితే డస్ట్‌బినే. నువ్వు అలాగే మాట్లాడతావా? నువ్వు అలా మాట్లాడట్లేదులే. ఓన్లీ యాక్షన్సే ఉంటాయి. నీకు మాటలు లేవు. నీకు ప్రశాంతి పాప, నీకు ఓన్లీ యాక్షన్సే. నీకు మాటలు లేవు. నీ స్క్రిప్ట్‌లో నీకు మాటలు లేవు. నీకు ఓన్లీ యాక్షన్సే ఉంటాయి. అంటే కొన్ని మాటలుంటాయి అంతే. ఎక్కువ యాక్షన్సే. నీ స్క్రిప్ట్‌లో నీకు ఇచ్చిన ఓన్లీ యాక్షన్స్. మాటలు నీకు రాలే. నీ వరకు ఇంకా మాటలు రాలే. నువ్వు ఆ ముసలి పెరుగు పెద్దమ్మ లాగా డస్ట్‌బిన్ కాదు నువ్వు. నీకు ఓన్లీ యాక్షన్సే. నీకు అలాంటి మాటలు నువ్వు మాట్లాడలేవు. ప్రశాంతి పాప, అలాంటి మాటలు నువ్వు మాట్లాడు. అవి అందరికి చేత కాదు. అలాంటి మాటలు మాట్లాడాలంటే పీహెచ్‌డీ చేసి ఉండాలి. ఆ ముసలి పెరుగు పెద్దమ్మ అలా మాట్లాడాలో పీహెచ్‌డీ చేసింది. అందుకే అలా మాట్లాడుద్ది. అలా మాట్లాడడం ఎవ్వరికీ చేత కాదు. ఆ ముసలి పెరుగు పెద్దమ్మకి ఆ దండుపాలెం బ్యాచ్‌కే సాధ్యం అవుతది. ఆ దండుపాలెం బ్యాచ్‌లో కొంతమంది ఉంటారు. అబ్బా! వాళ్ళు సేమ్ ఈ ముసలి పెరుగు పెద్దమ్మ ఎలా మాట్లాడుతదో ఆ దండుపాలెం బ్యాచ్‌లో కొంతమంది మెంబర్స్ అలాగే మాట్లాడతారు. వాళ్ళకి సూట్ అవుద్ది. అలాంటి గ్యాంగ్‌లోకి నువ్వెందుకెళ్తావు? నీ పని చూసుకోక. ప్రశాంతి పాప, ఆ చెత్త గ్యాంగ్‌లోకి నువ్వెందుకు చెప్పు? నువ్వు నీ లైఫ్‌ని ఎందుకు స్పాయిల్ చేసుకుంటావు ఆ గ్యాంగ్‌లోకెళ్ళి? జాగ్రత్త కళ్ళు తెరువు. ఏదో ఒక వీడియో పెట్టగానే మిలియన్స్ వచ్చేసింది. ఇలాగే వస్తాయేమో అనేసి అదే పనిలో ఉంటున్నావేమో. మిలియన్స్ రావటం కాదు. అనవసరంగా లైఫ్ స్పాయిల్ అవుతది చూసుకో. ఆమె ఏదో సాధించేసాం అనుకుని ఆమె ఏమీ సాధించట్లేదు. ఆమె పని ఆమె చేసుకుంటుంది. ఆమె బిజినెస్ ఆమె చేసుకుంటుంది. ఆ వంటలు ఆమె చేసుకుంటుంది. ఆమె తిండి ఆమె తింటుంది. ఏదో శారీ బిజినెస్ అంటే చేసుకుంటుంది. ఎవరిని అడుక్కోవట్లేదు. ఎవరి పొట్ట కొట్టట్లేదు. ఆమె ఛాన్స్ ఉంది కాబట్టి యూట్యూబ్‌ని వాడుకుంటుంది. యూట్యూబ్‌ని యూటిలైజ్ చేసుకుంటుంది ఆమె. ఆ యూట్యూబ్ అనే దాన్ని యూటిలైజ్ చేసుకుంటుంది. కుదిరినంత కాలం సంపాదించుకుందాం. ఇద్దరు పిల్లలతో ఉన్నాను సంపాదించుకుందాం. కుదిరినంత కాలం. కుదరకపోతే తర్వాత ఏం చూసుకుందాం అనుకుంటుంది. అంతే తప్ప మీకులా కాదు. ఆమె ఎలాంటిదైనా మీకులాగైతే కాదు. మీకులాగా అస్సలా ఉండదు. మెయిన్ ఈ ముసలి పెరుగు పెద్ద లాంటిదైతే అస్సలు కాదు. ఏమమ్మో! ఈ ముసలి పెరుగు పెంటి పెద్ది అమ్మో! ఎంత అమ్మో! నేనైతే ఎక్కడ ఇలాంటి క్యారెక్టర్ నేనైతే ఎక్కడా చూడలేదు. చూడబోను కూడా. ఈ పెద్ద తరహా ముసుగుల్లో ఎన్నో మాటలు, ఎన్నో చేసింది. ఎన్నెన్నో వ్యవహారాలు చేసింది. అసలు ఎన్నెన్ని చేసిందంటే చెప్పలేం. అన్ని చేసింది. హ్మ్. నిజంగా దేవుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి పిల్లలు లేకుండా చేశాడు. లేకపోతే ఆ పిల్లలు టార్చర్ అనుభవించేవాళ్ళు ఆమె వల్ల. ఆమె వల్ల ఈ పిల్లలు ఇదైపోయేవారు. ఆమె లాంటిది కాబట్టి ఆ దేవుడు అనేవాడు ఈమెకి పిల్లల్ని ఇవ్వలేదు. పిల్లలు అదృష్టవంతులు అన్నమాట. లేకపోవడం అనేది పిల్లలు అదృష్టవంతులు. లేకపోతే పాపం ఈమె చేసిన పనులకి పిల్లల్ని తిట్టేవారు. ఈమె చేసిన పనులకి ఆ పిల్లల్ని మాటలు పడేవారు. అదృష్టవంతులు అనమాట. పుట్టకపోవడం అనేది చాలా అదృష్టవంతం. ముసలి పింటి రా లైవ్ వేసుకునిరా. సాధించా, నేను గెలిచాను కాబట్టి సోషల్ మీడియాలో నెంబర్ పెట్టా. అడుక్కుంటున్నాను. 100 అడుక్కుంటున్నాను. మీరేమన్నా మీకు అంత ధైర్యం ఉందా? మీరేమన్నా సోషల్ మీడియా నెంబర్ పెట్టగలరా? మీరేమన్నా యూట్యూబ్లో నెంబర్ పెట్టగలరా? నేను పెట్టగలను. నాకు అంత ధైర్యం ఉంది. మీరు పెట్టగలరా? మీరు పెట్టలేరు. ఎందుకంటే మీకు భయం. మీకు భయం కాబట్టి మీరు పెట్టలేరు. నాకు ఎటువంటి భయం లేదు. నేను భయపడను కాబట్టి నేను దర్జాగా నెంబర్ పెట్టా. దర్జాగా సోషల్ మీడియాలో యూట్యూబ్లో నెంబర్ పెట్టుకుని అడుక్కుంటున్నా. ఏం అడుక్కుంటున్నా? 100 అడుక్కుంటున్నాను. అదేనా నువ్వు చేసేది? ముసలి పెంటి నువ్వు చేసేది అదేనా? అడుక్కో. నువ్వు ఇంకా అడుక్కో. అలాగే ఇంకా అడుక్కుని వెళ్ళిపో. డౌన్ అయిపో.